He came out, he did his degree. చెన్నైలో అప్పుడు గిండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1920. 1920లో గిండిలో ఇంజనీరింగ్ చేశాడు. చేసిన తర్వాత హీ రియలైజ్డ్ దట్ ఓన్లీ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ ద హ్యూమన్ బీయింగ్ టు అచీవ్ హిస్ గోల్ ఆర్ టు బికమ్ ద పర్సన్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ. సో ఆయన గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ఈ చదువు విలువ మా అందరికీ చెప్పాడు. అండ్ సమాజంలో ఎలా ఉండాలి, హ్యూమన్ వాల్యూస్ నేర్పాడు. అండ్ టుడే ఆల్ అవర్ 11 brothers ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ PhD. ఇది ఇంతకన్నా లీడర్. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే ఒకటి చదువుతాడు, ఒకటి చదవనంటాడు, ఒకడు నేను రాజకీయాలు అంటాడు, లేకపోతే ఇంకోటి తాగుతాడు, అల్లర్లు చేస్తాడు. అందరూ వీఆర్ ఆల్ వెరీ 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 డిసిప్లిన్డ్. అండ్ ఆయన చెప్పింది దారిలో దొరికే 100 రూపాయల కన్నా కష్టపడి సంపాదించిన రూపాయి విలువైంది. ఫ్రెండ్స్, ఈ రోజున అందరూ వీఆర్ ఆల్ వెరీ వెరీ హెల్దీ. మై ఎల్డెస్ట్ బ్రదర్ ఏజ్ ఈస్ 90 years నౌ. ఆయన డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేశాడు. చేసి ఇప్పుడు నౌ ఈజ్ ఇన్ పుట్టపర్తి డ్రగ్స్ కంట్రోల్గా రిటైర్ అయ్యి అక్కడ బాబా యాక్టివిటీస్. ప్రశాంత్ నెలలో తెలుగు మ్యాగజైన్ ఉంది, సనాతన సారథి అని. ఈస్ ది ఎడిటర్. డివి రమణరావు. ఆల్ బ్రదర్స్, చీఫ్ ఇంజనీర్, బ్యాంక్ మేనేజర్, సాది. ఇంతమందిని చదివించడానికి హీ మోటివేటెడ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఆల్ అవర్ బ్రదర్స్ వీ వర్ బార్న్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. చెన్నైలో పుట్టిన వాళ్ళు ఉన్నాం, నేను నెల్లూరు, కర్నూలు. అంటే మై ఫాదర్ వాజ్ వెరీ వెరీ సిన్సియర్. అండ్ ఈ కాంట్రాక్టర్స్ ట్రాన్స్ఫర్లు చేయించేవారు. సో ఎవ్రీ 2 years షిఫ్ట్ అయ్యేవాళ్ళు. నన్ ఆఫ్ అవర్ బ్రదర్స్, నేను కానీ ఇంకో ఏ ఇద్దరు కూడా ఒక ఊర్లో పుట్టలేదండి. మీ ఊరు ఏదైనా అడుగుతుంటారు, ఏం చెప్తాను. గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కాకినాడ. వాళ్ళు కాకినాడ. నేను 16th year దాకా నేను పోలేదండి అక్కడికి. బికాస్ చెన్నైలో చదువుకున్నాము. నెల్లూరులో పుట్టింది నెల్లూరు. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్. అంటే ది థింగ్ ఈస్ హీఈస్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్ ఐ కన్సిడర్. అండ్ ఆయన ఒక్కడు చదువుకోవడం వల్ల ఏమైంది, ఆల్ ద 11 are graduates, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, PhDలు, 6 PhDలు. ద నెక్స్ట్ జనరేషన్, ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చిల్డ్రన్, దే ఆర్ ఆల్ గ్రేటెస్ట్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్. దే ఆర్ ఆల్ in the US and other places. It is because of one man's action. One can make a difference. One can make a difference. సో మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్న ప్లేస్లో బాగున్నారు, బట్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకండి. ఐఎమ్ హ్యాపీ, మనకి ఇక్కడ పొలాలు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, మన పక్కన కాదండి. టేక్ ఏ రిస్క్. విజన్ చేయాలి. ఎన్విజన్ అంటే ఎస్, భవిష్యత్తులో ఇట్లా ఉంటుంది. వన్ కెనాట్ మేక్ ఏ డిఫరెన్స్ అంటారు. వన్ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. సో ఈ డెసిషన్ మేకింగ్ నేను ఎలా చేయాలి. ఇప్పుడు నాకు ఈ ఏజ్లో కూడా ఐఎమ్ డూయింగ్ మై సెకండ్ PhD. దెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వీళ్ళకి అదేనా చేయించారా? ఈ కీ గురించి చెప్పారు. ఎమోషన్స్ అంటే ఎవరు ఏదో అంటాడు సార్, నేను మాట్లాడుతుంటాను సార్, అది కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నా అన్నాను అనుకోండి, నేను ఈ సీట్లో పనికిరాను. నేను ఎమోషనల్ హైజాకింగ్ అంటారు. మధ్యలో తిట్టడం మొదలెడతారండి కొందరు లీడర్స్. మధ్యలో తిడుతూ ఉంటాడు అందరు. ఎట్లా వీళ్ళు లాంగ్ రన్లో లీడర్స్గా ఉండలేదండి. సున్నితంగా. ఇప్పుడు చర్చిల్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన చిన్నప్పుడు నత్తి ఉండేది. నత్తి, స్టామరింగ్, ఇట్లా అనేవాడు. సో టుడే ఎవరైనా పబ్లిక్ స్పీకింగ్ కానీ లీడర్షిప్ గురించి మాట్లాడితే దే టాక్ ఓన్లీ అబౌట్ చర్చిల్ అండి. చర్చిల్ తర్వాత ఇంకెవరైనా. even Mahatma Gandhi himself said Churchill is a great man. He is the right man to be the Prime Minister of England. చర్చిలో అతను ఏం చేశాడు,
అంటే బాగా స్పీచ్ డెవలప్ చేయడానికి చిన్నప్పుడు జోక్స్ బుక్స్ చదివి చెప్పేవాడట. యూ రీడ్ జోక్స్ బుక్స్. సరదాగా అవి మన ఫ్రెండ్స్లోనే చెప్పే ఉండొచ్చు, కొన్ని పబ్లిక్లో చెప్పే ఉండొచ్చు. మార్నింగ్ ఒక అబ్బాయి చెప్తున్నాడు, మా దగ్గర ట్రైనింగ్, నువ్వు ఏదైనా జోక్ చెప్పు, స్టేజ్ ఫియర్ ఉంది, నువ్వు స్టేజ్ మీదకి వచ్చి జోక్ చెప్పాలి. నాకు భయం సార్. నువ్వు చెప్పగలవు సార్, ఒకటి చదివినా సార్, అది ఎట్లా చెప్పాలో తెలియదు అని చెప్పేవారు. ఒక ఆయన ఏ పేరున్నా సర్దార్జీ అంటారు. అది ఆయన డాక్టర్ దగ్గర పోయాడు. పోతే డాక్టర్ గారు చూసి ఎవ్రీడే చెక్ షుగర్ లెవెల్స్ అన్నాడు. ఆయన నెక్స్ట్ డే నుంచి అన్నీ చూశాడు. బట్ ఆయన షుగర్ బాగా ఎక్కువైపోయింది, చివరికి ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. ఏం చేశాడు అంటే, నేను అడిగా ఏం చేశాడు, ఇంట్లో షుగర్ ఆ బాటిల్లో చెక్ చేస్తుంటాడు, లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయని. అంటే చూడడం బాగుందని ఈ షుగర్ చెక్ అది చాలా అందంగా చెప్పచ్చు. బట్ ఆ అబ్బాయికి చెప్పాను, అరే ఇలా చెప్పాలి, ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి అంటే బ్లాస్ట్ అయిందండి హాల్ అంతా కూడా. బట్ ముందు చెప్పింది ఏంటంటే, షుగర్ చెక్ చేసుకోండి అంటే ఇంట్లో ఉందో లేదో అనుకున్నాను అన్నాడు సార్. ఇట్లా ఈ పబ్లిక్ స్పీకింగ్ తోటి వీ కెన్ అట్రాక్ట్ పీపుల్. సో చర్చిల్ యూజ్డ్ టు రీడ్ జోక్స్ బుక్స్. అబ్రహాం లింకన్ రాసిన జోక్స్ బుక్స్ ఉన్నాయి. అబ్రహాం లింకన్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. రైట్, మీరు అబ్రహాం లింకన్ జోక్స్ అని ఒకటి ఉంది, ఇంటర్నెట్లోకి వెళ్తే యూ కెన్ డౌన్లోడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూజువల్గా చాలా వాటిల్లో ఫ్రీ బుక్స్లో అబ్రహాం లింకన్ జోక్స్ ఉంటాయి, చాలా అద్భుతమైన జోక్స్. సో చర్చిల్ వన్ డే వెన్ హీ వాజ్ అడ్రసింగ్ పీపుల్, ఒక అపోజిషన్ లీడర్ ఒక ఆమె ఉంది. ఆమె ఎప్పుడు చూసినా లేచి ఏదో మాట్లాడడం, చర్చిల్ నువ్వు అటా చెప్పుకుంటున్నావు, ఇటా అనుకున్నా, ఈయన ఏదో చెప్పేవాడు. ఒక రోజున ఆమె లేచి, మిస్టర్ చర్చిల్, యూ సే you are a great prime minister, or you make your people to talk about you, your greatness, but you are not an administrator, you don't know anything about administration. అంటే ఏమైందని, see I am representing ఒక కాన్స్టిట్యూషన్, రోడ్ నెంబర్ 42 in London. అది డ్రైనేజ్ అంతా ఇదయ్యి రోడ్ అంతా కంపు కొడుతుంది. అందుకే ఇండియన్స్ when they talk about lecturing they say it is London. పూర్వం రోజుల్లో మనకి లండన్ మీద కోపంతో మన ఊర్లలో ఎక్కడికి వెళ్ళామంటే లండన్ అంటే మీకు ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. మా చిన్నప్పుడు అనేవారండి, వాడు ఏంటంటే లండన్కి వెళ్ళాడు అంటే కోపం అనమాట, ఈ లండన్ వాళ్ళు వచ్చి మనల్ని తిన్నారని. సో ఎందుకంటారు సార్ లండన్ అని, లండన్లో 42nd స్ట్రీట్ నిండా పొరుతుంది. యాక్చువల్గా అది అంతకుముందు వారం రోజుల నుంచి పొరుతుంది. అంతకుముందు రాత్రి ఈయన అది రిపేర్ చేయించాడు. ఆమె అంతా అరిచేదాకా విన్నాడండి. లీడర్ షుడ్ బి లిజనర్ అన్నాం కదా, అంతా విని, మేడం యూ సే దట్ యు ఆర్ రిప్రజెంటింగ్ దట్ ఏరియా, దట్ యూ బిలాంగ్ టు దట్ కాన్స్టిట్యుయెన్సీ, బట్ సో అన్ఫార్చునేట్ దోస్ పీపుల్ నీలాంటి లీడర్ని పెట్టుకున్నారు, అది ఎప్పుడో రిపేర్ అయింది, ఆ మాత్రం కూడా తెలియదా నువ్వు అంటే, నో 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 యూ కెన్ మేక్ ఏ కాల్ అని అక్కడికి ల్యాండ్ ఫోన్లో చేసి అక్కడ వాళ్ళు అడిగితే రిపేర్ అయిపోయింది, బాగుందని. ఇంకా కోపం వచ్చేదండి. వచ్చి చర్చిల్, నేనే కానీ నీ భార్యను అయి ఉంటే నీకు పొద్దున్నే కాఫీలో ఒక చెంచా విషం వేసి ఇచ్చేదాన్ని అని. చర్చిల్ కూల్గా, నేనే కానీ నీ భర్తను అయితే సంతోషంగా తాగేసేవాడిని అంటే, నీలాంటి దిక్కుమాలి పారిపోవడం కన్నా ఇంతకన్నా ఆనందం తిన్నాడు. ఇంకా అప్పటి నుంచి ఆమె డిసైడ్ చేసుకుంది, ఈ చంద్రబాబు సభలో ఎప్పుడు మనం మాట్లాడుతూ ఏదైనా మాట్లాడితే రిపార్టీ. చర్చిల్ స్పీచెస్లో రిపార్టీ అండి, మీరు ఏదైనా అనండి ఎక్కడ తీసుకుంటాడండి, చిన్న పాయింట్ తీసుకుని కొడతాడు అంటే మళ్ళీ ఎట్లా బౌన్స్ అవుతుందంటే, ఇది మీరు తెలుసుకోవాలి అంటే యూ రీడ్ ద బుక్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. తెలుగులో పానుగంటి లక్ష్మీనరసింహ సార్, చిలకమర్తి లక్ష్మీనరసింహ. దెన్ మీరు ఇంగ్లీష్లో బాగా
ఇటువంటివి మీకు కావాలంటే అబ్రహం లింకన్ ఒకటి చదవండి. తర్వాత ఖుష్వంత్ సింగ్ 5 బుక్స్ వచ్చాయి. ఖుష్వంత్ సింగ్ అట్లాగే యూ సెడ్ ఇట్ అని ఆర్కే లక్ష్మణ్, చిన్న చిన్న సింపుల్ ఇది. ఆల్ దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ అండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే విషమ పరిస్థితుల్లో కూడా విజ్ఞత పెట్టుకోవడం రావాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటారు. ఏదో అన్నారు వాడు అనగానే నేను నా కళ్ళ నీళ్ళు వచ్చాయనుకోండి, ఐఎమ్ అన్ఫిట్ టు బి మేనేజర్. మీ మీద బ్రిక్స్ పడతాయి, బొకేస్ పడతాయి. రెండింటిని మీరు యాక్సెప్ట్ చేసే ఆ సమదృష్టి మనకి ఉండాలి. కృష్ణుడు లాంటి వాడిని పట్టుకుని తిట్టాడు అర్జునుడు. ఆయన తెలుసు, ఆయన స్థితప్రజ్ఞత అంటే ఏంటంటే ఏ స్థితిలో అయినా సరే నువ్వు ప్రజ్ఞతో నువ్వు ఉండగలగాలి. అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడి ముందు కూర్చున్నప్పుడు అర్జునుడు అన్నాడు, కృష్ణ నువ్వు ఊరికి అక్కడ ఉంటే అందరూ నువ్వేదో గ్రేట్ అనుకుంటున్నారు, నువ్వు తప్పుగా అంటాడు, నువ్వు యుద్ధం చేయబోయే నువ్వు అంటాడు. కృష్ణ నువ్వు యూ వాంట్ టు స్టీల్ ద షో, తమాషా చేస్తున్నావు, నువ్వు వెళ్ళిపో అంటాడు. లేదు నువ్వు చెయ్యి, నేను పర్వాలేదుగా తలంచుకుని ఉంటాను. యుద్ధం అయింది, అందరూ అయిపోయాక కృష్ణుడు అంటాడు, అర్జున దిగు అంటాడు. నువ్వు ముందు దిగాలి, డ్రైవర్ ముందు దిగి కారు తీయాలి, తలుపు తీయాలి. నువ్వు దిగు అంటాడు. నేను చెప్తున్నాను నువ్వు దిగు అంటాడు. నువ్వు తీమ చెప్తున్నాను, నా మాట విను. దిగాడు. అక్కడికి పారిపో అన్నాడు. ఇది మెంటల్ కేసు ఇట్లా తీస్తున్నాడు. సరే వెళ్ళిపోగానే కృష్ణుడు ఒక్క ఉదుట జంప్ చేసి దూరంగా వచ్చాడు. ఈలోగా రథం భగ్గుమని కాలిపోయింది. అప్పుడు అన్నాడు కృష్ణుడు, అర్జున ఎంతోమంది వేసిన ప్రాణాలు నా కాలు కింద వేసి వచ్చాను, నువ్వు దిగు అంటావు, నువ్వు మటాష అయిపోయేవాడు, నేను తొక్కి పెట్టించాను వాటిని. సో లీడర్స్ కొన్ని చాలా ఎమోషనల్గా వాళ్ళ కంట్రోల్ ఉండాలి. తిక్క పుట్టింది అనుకోండి, నేను దిగితే నువ్వు పోతావు నువ్వు అని అనుకోండి. ఆయన అనలేదు. కృష్ణుడు ఏం చేశాడు, ఆ విజ్ఞతతో వ్యవహరించాడు అక్కడ. ఆ విజ్ఞత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది కొత్తగా వచ్చిన సబ్జెక్ట్, ఇది ఈ 5-6 ఏళ్లలో వచ్చింది. ఈక్యూ అంటారు. ఆ ఎమోషనల్ కోషెంట్ మనం చూసుకోవాలి. రైట్ సార్, ఇంకో 5 నిమిషాలు సార్ అయిపోతుంది. లేదు నాకు పాప వాళ్ళందరూ ఏం తినలేదు అంటే రిసోర్స్ అండ్ స్ట్రాటజీస్. ఇతను మనకున్న వనరులన్నీ ఏ రకంగా మనం ఎవరెవరి దగ్గర నుంచి ఎలా చేయాలి, ప్లస్ స్ట్రాటజీస్. మన దగ్గర చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి పేరు మీద ఆకాంక్ష ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఇది ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. వాళ్ళని మనం మోటివేట్ చేయగలిగే స్ట్రాటజిస్ట్ అయి ఉండాలి. ఆ స్ట్రాటజిస్ట్ అయిన రోజుని నిజాం నవాబ్ అట్లా చేసేవాడు కరెక్ట్గా. ఎవరెవరిని వాళ్ళు హిందువులైనా సరే మహమ్మదీలైనా సరే, దీనికి నీ పేరు పెడతాను, దీనికి నీ పేరు పెడతాను, నీకు ఇలా చేస్తాను, నువ్వు ఇలా ఉంటావు, నేను ఇలా తలుచుకుంటాను. ద రిచెస్ట్ పీపుల్ ఈవెన్ లండన్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కానీ. వాళ్ళు స్ట్రాటజీ అంటే లీడర్కి ఆ స్ట్రాటజీ, మంచి స్ట్రాటజిస్ట్ అయి ఉండాలి. అయితే ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ మనం ట్యాప్ చేస్తే మనకి ఆ డబ్బు వస్తుంది లేదా ఒక మంచి పని జరుగుతుంది. నేను ఈ వయసు మహాసభలకి నన్ను 5-6 సార్లు పిలిచాడు ఈయన. ఈరోజుని మీరు ఏ ఊర్లో అయినా చూడండి సౌత్ ఇండియాలో, ఈవెన్ ఇప్పుడు ఢిల్లీ, బాంబే అటు సైడ్ కూడా ఒక మంచి టెంపుల్ ఉన్నా, ఒక సత్రం ఉన్నా, ఒక కళ్యాణ మండపం ఉన్నా, ఇప్పుడు కాదండి 30 ఏళ్ల క్రితం కట్టిన అందరూ వయసులే కట్టారు. కాకినాడలో నాళంవారి సత్రం అని, బంగారువారి సత్రం అని, పైడావారి సత్రం అని. సత్రం అంటే ఆర్యవైశ్యం.
ఏమి అంటే మరి ఇది వేరే వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే బ్లడ్లో ఉండాలి, సేవ చేయాలి. ఇదే కాదు, ఇది కూడా ఉండాలి. ఇది ఉన్న రోజునంటే భగవంతుడు మీరు ఊహించినంత ఎక్కువ ఇస్తాడు. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, కోయంబత్తూరులో పోయి చూడండి, ఒక మంచి పని ఎక్కడైనా జరిగింది అంటే డెఫినెట్గా అక్కడ శ్రేష్ఠ గారు వెనకాల ఉంటారు. అయితే ఆయనను మోటివేట్ చేసేవాళ్ళు కావాలి. ఒక చిన్న లీడర్ కావచ్చు, కాలేజ్ గర్ల్ కావచ్చు, మనం ఎలా మోటివేట్ చేయాలి. కొందరు పేరు కోసం చేస్తారు, కొందరు గుప్తదానాలు చేస్తారు. అల్టిమేట్గా మన ఆర్గనైజేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జనరేషను ఐఎమ్ ఆర్యవైశ్య అని చెప్పుకోవడానికి గర్వపడేలాగా రావాలండి. నాతో ఒక ఫ్రెండ్ వేరే కులం ఆయన ఏదో మాట్లాడుతూ, ఆయనకి ప్రాబ్లం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ తర్వాత చాలా మారిన తర్వాత ఎలా ఉన్నారు ఇప్పుడు అని, బాగున్నాను సార్, నేను టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, కొంచెం డబ్బు సేవ్ చేస్తున్నాను, చెత్త ఖర్చులు మానేశాను. యాక్సిడెంట్ వల్ల అయిందని. కాదు సార్, ఒక వైసీ ఆయన బ్లడ్ ఇచ్చారు సార్ నాకు. సరదాగా అన్నాడో నిజంగా అన్నాడో తెలియదు, ఆ వైసీ ఆయన బ్లడ్ ఇచ్చాడు, మొత్తం మారిపోయినా సార్. అంటే ఆయన నమ్మట్లేదు. అంటే నలుగురు కలిసినప్పుడు మంచి మాటలు చెప్పేది. మా ఫాదరు కాకినాడలో మా ఇంటి ఎదురుగుండా మండవల్లి వారు ఉండేవారు. మా ఫాదర్ అనేవారంటే, నీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చూసుకో, వాళ్ళిద్దరు వాళ్ళతో చేయరా, మరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరా అంటే ఆయనకి ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు హార్మ్ఫుల్